సరే, డాకిని గురించి చెప్పారు, షాకిని గురించి చెప్పారు. కర్ణ పిశాచి గురించి మీకేం తెలుసు? కర్ణ పిశాచి, ఫస్ట్ థింగ్ పిశాచి అని మీరే అంటున్నారు, అంటే అది పిశాచి దైవంతో సంబంధం లేదు. దైవంతో సంబంధం లేదు. అది మహావిద్యలలో ఉందా? లేదు. ఓకే, డన్. చెప్పండి. కర్ణ పిశాచి సాధన చేయడం అని అంటే ఫస్ట్ సాధకుడు తన మలమూత్రాలు తను స్వీకరించేవాడై ఉండాలి. కేవలం తల మలమూత్రాలు 11 రోజుల నుంచి 21 రోజుల వరకు, అమావాస్య ముందు, కరెక్ట్ ఎండ్ డేట్ అమావాస్య ముందు వరకు వీళ్ళు ఇవి తిని మాత్రమే జీవించాలి. అండ్ ఒక రూమ్ల నుంచి బయటికి వెళ్ళొద్దు. గురువు ఒక ఆజ్ఞ అంటే ఇక్కడ ఒక ముద్ర వేస్తాడు, ఆ ముద్రలో కూర్చొని మాత్రమే ఈ సాధన చేయాలి. ఇది చేస్తే ఏమొస్తుంది? కర్ణపిశాచి చేయడం వల్ల ఏమొస్తుంది? మీరు భార్య రూపకంగా కోరుకుంటే కర్ణపిశాచి మీతో జీవితకాలం భార్యగా కొనసాగుతుంది. మీరు అమ్మ రూపం కోరుకుంటే మీకు అమ్మలా ఉంటుంది. మీకు చెల్లెల రూపం కోరుకుంటే చెల్లె రూపంగా ఉంటుంది. కానీ నిజ జీవితంలో మీరు అమ్మ రూపకంగా కోరుకుంటే మీకు అమ్మ ఉండదు, తినేసేస్తుంది. తను తప్ప వేరే ప్రపంచం ఉండదు. ఇక భార్య అంటే తను తప్ప వేరే ప్రపంచం ఉండొద్దు. సాధకుడు ఇక కర్ణపిశాచికి సాక్రిఫైస్ అయిపోయి ఉండాలి.